కారు స్పీడ్ పెంచుతోంది. నెక్స్ట్ ఎలక్షన్ టార్గెట్గా ఒకవైపు సభ్యత్వ నమోదుతో ఫీల్డ్లోకి దిగుతోంది. సభ్యత్వ నమోదుకు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను నియమించి సరికొత్త డిస్కషన్కు దారితీశాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎమ్మెల్యేలు లేని కీలక నియోజకవర్గాల్లో సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించింది బీఆర్ఎస్. ఆ 5 సెగ్మెంట్లకు ఇన్ఛార్జీలను నియమించడంతో కొత్త రాజకీయ చర్చ మొదలైంది. సభ్యత్వ నమోదు కోసం నియమించిన ఇన్ఛార్జీలే రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా బరిలో దిగనున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఎందుకు ఈ చర్చ మొదలైంది? అసలు 5 నియోజకవర్గాలు ఏవి? బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జీల నియామకంపై చర్చ. గ్రేటర్లోని ఆ 5 సెగ్మెంట్లలో సీనియర్ నేతలకు బాధ్యతలు. సభ్యత్వ నమోదు ఇన్ఛార్జీలకే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తారా? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతోంది. అందులో భాగంగా అన్ని నియోజకవర్గాలకు ప్రత్యేక ఇన్ఛార్జీలను నియమించారు గులాబీ బాస్ కేసీఆర్. సభ్యత్వ నమోదుకు ప్రత్యేక మొబైల్ యాప్, శిక్షణ శిబిరాలు, బూత్ స్థాయి కార్యకర్తల సమీకరణ వంటి కార్యక్రమాలను కూడా పార్టీ చేపడుతోంది. ఇందుకోసం నియోజకవర్గానికి సంబంధం లేని నేతలకే ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది బీఆర్ఎస్. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం బీఆర్ఎస్ కు ఎమ్మెల్యేలు లేని 4 కీలక నియోజకవర్గాలతో పాటు పార్టీ ఎమ్మెల్యే ఉన్న మరో చోట కూడా ఆ ఏరియాతో సన్నిహిత సంబంధాలున్న సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించడం హాట్ టాపిక్ అవుతోంది. ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, జూబ్లీహిల్స్ కు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, శేరిలింగంపల్లికి ఎమ్మెల్సీ షెంబీపూర్ రాజు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు మన్నె కృషాంక్, మేడ్చల్ నియోజకవర్గానికి రాగిడి లక్ష్మారెడ్డిని ఇన్ఛార్జీలుగా నియమించారు. ఈ 5 నియోజకవర్గాల్లో ఒక చోట మినహా మిగిలిన 4 చోట్ల బీఆర్ఎస్ కు ఎమ్మెల్యేలు లేరు. ఖైరతాబాద్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అరికెపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరిపోగా, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్లో లాస్యానందిత అకాల మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలుపొందింది. మేడ్చల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి గత కొంతకాలంగా పార్టీతో అంటిముట్టనట్లే వ్యవహరిస్తున్నారు. ఆయన బీజేపీ వైపు చూస్తున్నారన్న టాక్ కూడా నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సభ్యత్వ నమోదు ఇన్ఛార్జీల నియామకం కేవలం సంస్థాగత బాధ్యతల కోసమేనా, లేక భవిష్యత్ ఎన్నికల వ్యూహంలో భాగమా అనే చర్చ గులాబీ పార్టీలో మొదలైంది. దాసోజు శ్రవణ్ కు ఖైరతాబాద్, విష్ణువర్ధన్ రెడ్డికి జూబ్లీహిల్స్, షెంబీపూర్ రాజుకు శేరిలింగంపల్లి బాధ్యతలు ఇవ్వడం వెనుక ఎన్నికల లెక్కలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ వర్గాల్లో కూడా ఈ నేతలే ఆయా స్థానాల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. సభ్యత్వ నమోదు పేరుతో బీఆర్ఎస్ చేపట్టిన సంస్థాగత పునర్నిర్మాణం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లోని ఈ 5 నియోజకవర్గాలపై బీఆర్ఎస్ స్పెషల్ కాన్సంట్రేషన్ పెట్టి అభ్యర్థులకే ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారన్న టాక్ అయితే బలంగా వినిపిస్తోంది.